పక్షిపురం అనే పల్లెటూలిలో 4 మంచి స్నేహితులుండేవి. రెమా చిలుక, కళా కాకి, రోజా పిచ్చుక మరియు ఒక ఎర్ర పక్షి. అవి ఎప్పుడూ ఏ పని చేసినా కలిసి చేసేవి. ఒకరోజు రోజా పిచ్చుక తన స్నేహితుల దగ్గరికి వచ్చింది. మిత్రులారా, త్వరలో వినాయక చవితి వస్తోంది. ఈసారి కూడా మనం పండుగను కలిసి చేసుకుందామా? ఆ మాట వినగానే రెమ చిలుక ఎంతో సంతోషపడింది. తప్పకుండా చేసుకుందాం. వినాయక చవితికి ఇంకా ఎన్ని రోజులుంది? ఇంక 2 రోజులే ఉంది. కళాకాకి అవును, 2 రోజులే ఉంది. మనం అన్ని పనులు త్వరగా చేసుకోవాలి. అంత తొందరగా అంటే అన్నీ అవుతాయా? రోజా పిచ్చుక ఒక మంచి ఆలోచన చెప్పింది. ఒక్కొక్కరం ఒక్కొక్క పని చేద్దాం, అప్పుడు త్వరగా అవుతుంది. ఆ సలహా అందరికీ నచ్చింది. ఎవరికి ఏ పని ఇష్టమో వాళ్లు చెప్పుకున్నారు. నేను పందిరి వేస్తాను. నేను ప్రసాదాలు వండుతాను. నేను మంచి మంచి పువ్వులు, పండ్లు తీసుకొస్తాను. నేను పందిరి దగ్గర కావాల్సిన అలంకరణ చూసుకుంటాడు. కళాకాకి పందిరికి కావాల్సిన కొమ్మలు, పుల్లలు సేకరించుకొని ఒక చక్కటి పందిరి వేస్తుంది. పందిరిని పూర్తి చేసిన తర్వాత అది చాలా సంతోషంగా చూసుకుంటూ, అబ్బా, నేను ఎంత బాగా వేశానో పందిరి. ఇంకా స్నేహ అలంకరణకు కావాల్సిన తీసుకొస్తే చాలు. అదే సమయంలో స్నేహ చిన్న అరటి మొక్కను మోసుకుంటూ అక్కడికి వచ్చింది. దానిని చూసి కళాకాకి సంతోషపడింది. అబ్బా, కళ ఎంత రష్గా ఉందో! ఇవి దొరకడం చాలా కష్టమైంది. వినాయక చవితి కోసం అందరూ ముందుగానే వచ్చి అన్నీ తీసేసుకుంటున్నారు. అవును, పండగంటేనే ఇంత సందడి ఉంటుంది. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా రెమా చిలుక తన ముక్కుతో ఒక అందమైన పూలమాలను పట్టుకుని అక్కడికి వచ్చింది. చూడండి మిత్రులారా, ఎంత మంచి పూలు తీసుకొచ్చానో. ఇవి అలంకరిస్తే పందిరి మరింత అందంగా కనిపిస్తుంది. ఈ సమయానికి ఇంట్లో ఉన్న రోజా పిచ్చుక మాత్రం పండుగకు కావాల్సిన ప్రసాదాలను తయారు చేస్తూ ఉంది. ఆమె వాటిని సిద్ధం చేస్తూ తన స్నేహితుల గురించి ఆలోచిస్తుంది. వాళ్లందరూ బయట ఎంతో కష్టపడుతున్నారు. నేను ఈ ప్రసాదాలను త్వరగా పూర్తిచేసి వాళ్ల దగ్గరికి వెళ్ళాలి. రోజా పిచ్చుక ప్రసాదాలన్నీ తయారుచేసి పందిరి దగ్గరకు వచ్చింది. తన స్నేహితులు చేసిన అద్భుతమైన అలంకరణ చూసి ఆమె ఆశ్చర్యపోయింది. పందిరి మొత్తం అరటి, మామిడి ఆకులతో, పూలతో అందంగా మెరిసిపోతోంది. మిత్రులారా, ఈ పందిరిని ఎంత బాగా అలంకరించారు! ఇవి దేవాలయంలాగా ఉంది. రోజా పిచ్చుక మాటలు విన్న మిగిలిన పక్షులు చాలా సంతోషపడ్డాయి. వాళ్లందరూ కలసికట్టుగా పనులు చేసినందుకు వారికి చాలా గర్వంగా అనిపించింది. ఆ తరువాత ఆనందంతో పాటలు పాడుతూ, నృత్యం చేస్తూ పండగను ఘనంగా జరుపుకున్నారు. ఆ రోజు పక్షిపురం మొత్తం ఆ పక్షుల పాటలతో, నృత్యంతో సందడిగా మారిపోయింది. అందరూ కలిసి ఒకరికొకరు సహాయం చేసుకుంటే ఏదైనా పని ఎంత సులభంగా, సంతోషంగా పూర్తవుతుందో ఆ పక్షులు నిరూపించాయి. వాళ్ల స్నేహం ఎప్పటికీ నిలిచిపోయింది.